రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా నేతృత్వంలో ఆదివారం ఉదయం పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పట్టణంలోని 1000 మంది వరకు మహిళలకు వీటిని అందజేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని జకాత్ ద్వారా 1000 మంది పేద ముస్లిం మహిళలకు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా నేతృత్వంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో దాన ధర్మాలు, తోటివారికి సహాయం చేయటం అల్లాహ్ దేవుడి యొక్క నిర్దేశమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయటం సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్, ఇదే విధంగా కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు డిఎల్ కాంతారావు ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం పట్ల నిర్వాహకుల్ని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం మైనారిటీ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు షేక్ ఖలీల్ పర్యవేక్షించగా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవ నాయుడు, షేక్ నఫీజ్, షేక్ రఫీ, షేక్ వసీం, పి రవి, గోలి లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావులు పాల్గొనగా ఈ సందర్భంగా ముఖ్య అతిథుల్ని సత్కరించారు. ఈ రంజాన్ మాసంను ముస్లింలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఆధ్యాత్మికతోటి పాటిస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారంగా జకత్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. ఇందులో ఏ మతంలో అయినా కూడా మానవ సేవయే మాధవ సేవ అంటారు. అందులో భాగంగానే ఇక్కడున్నటువంటి జాఫర్ సాదిక్ బాషా సొసైటీ వారు ఈరోజు 100 మందికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని, అలాగే ఇతర సేవా కార్యక్రమాలు అందరూ కలిసి చేస్తున్నారు. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఫెస్టివల్ జరుపుకోవాలంటే మంచి లక్ష్యంతో చేస్తున్న ఒక కార్యక్రమాన్ని దినదినాభివృద్ధి అయ్యి ఇంకా ఎంతమందికి సేవా కార్యక్రమాలు అందించాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం మమ్మల్ని ఆహ్వానించి ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములు అయినందుకు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ యొక్క సేవా ప్రతి మనిషి ఎదుటివాడికి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి వాడిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడని, ఇక్కడ ఖలీల్ గారు చేసే కార్యక్రమం 18 సంవత్సరాల పైగా చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన కూడా చాలా సామాన్యుడు. ఖలీల్ గారు ఆయనకి వెన్నంటి, ఆయనకు తోడుండి మా వదిన గారు, ఖలీల్ గారి భార్య గారు ఎంత ఉత్తమురాలంటే, అంటే ఆమె ఇష్టత లేనిదే ఏది కూడా జరగదు. మొదటి నుంచి కూడా ఆయనకి అండదండలుగా ఆయన పక్కన ఉంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తూ మహాతల్లి నిజంగా ఆమెకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మేము ఇప్పుడు దాకా 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను చేసుకొచ్చాం. ఇప్పటికి దాదాపు 2 కోట్ల రూపాయల పైన మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మరి ఇదే రకంగా మా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు 5 స్కీములు నడుపుతున్నాం. మరిన్ని స్కీములు ఎక్కువగా పెంచుకొని రాబోయే కాలంలో రేపు 6వ తారీఖు రోజు 14 మంది ఆడపిల్లల వివాహానికి మరి వాళ్ళకి మనం జహేజ్ ఇచ్చే పద్ధతి, అంటే 50,000 రూపాయలు మంచం, బీరువా, పరుపులు, దిళ్ళు, మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. మన గౌరవ సబ్ కలెక్టర్ గారి చేతి మీదుగా అందిద్దామని చెప్పి ఆశపడుతున్నాం. అదే రకంగా ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం జయప్రదం అయితే ఈ మధ్యలో ఎవరైనా నిస్సాయిలైనటువంటి సరిపోయిన వాళ్ళకి అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేయటం, మరి మెడికల్ అత్యవసర పరిస్థితి రేపు 26వ తారీఖు రోజు ఒక 40 మందిని మేము ఐడెంటిఫై చేసాం. 40 మందిలో 20 మంది కాలేజీ చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, 10th క్లాస్ చదువుకునే వాళ్ళు, మరి 5వ క్లాస్ చదువుకునే వాళ్ళు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫీజులు కావాల్సినటువంటి ఏర్పాటు. అదే రకంగా ఒక 18 మంది మరి ఏదో ఒక జబ్బుతో పక్షవాతం వచ్చిన వాళ్ళు, కాళ్ళు చేతులు వికలాంగులైపోయి మందులు కొనుక్కోవటానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పింఛను ప్రభుత్వం ఇచ్చేది 4,000 రూపాయలు అయితే 4,000 రూపాయలు మందులకే సరిపోయిన పరిస్థితి ఈరోజు. అందువల్ల వాళ్ళకేంటంటే కాస్త వేల సంఖ్యలోనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి 2-3 నెలలు వైద్యానికి సరిపోయిన డబ్బులు ఇవ్వటం కోసం ఒక 3.5 లక్షల రూపాయలు సపరేట్గా తీసి పెట్టాం. 26వ తారీఖు రోజు మన కాకతీయ బ్యాంక్ పైన ఫంక్షన్ హాల్లో రేపు ఇవ్వబోతున్నాం. వాళ్ళకి కూడా వచ్చే నెల 6వ తారీఖు ఈ పిల్లల పెళ్లిళ్ళకి
కావాల్సిన జహేజ్ కార్యక్రమం కూడా ఇవ్వబోతున్నాం.